రక్షణ శాశ్వతం పరలోకము శాశ్వతం రక్షణ శాశ్వతం పరలోకము శాశ్వతం నరకము కూడా శాశ్వతమే సోదరా నరకము కూడా శాశ్వతమే సోదరీ ఏది కావాలి నీకు నిర్ణయం నీదేగా ఏది కావాలి నీకు నిర్ణయం నీదేగా రక్షణ శాశ్వతం పరలోకము శాశ్వతం దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని కనికరము శాశ్వతమైనది దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని కనికరము శాశ్వతమైనది జీవము నీ ముందు ఉన్నది శాపము నీ ముందు ఉన్నది జీవము నీ ముందు ఉన్నది శాపము నీ ముందు ఉన్నది ఏది కావాలి సోదరా నిర్ణయం నీదేగా ఏది కావాలి సోదరీ నిర్ణయం నీదేగా రక్షణ శాశ్వతం పరలోకము శాశ్వతం రక్షణ శాశ్వతం పరలోకము శాశ్వతం దేవుని
నీదేనా నీ నయం నీదేనా. అండి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట చెప్పారు. అదేంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన ద్వితీయ కుమారునిగా విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నశించి పోకూడదని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడండి. ఆ ప్రేమ మనకి అర్థం కాదు. మనకి అర్థం కావాలంటే నేను చెప్తాను. ఒక తల్లి తండ్రి తమ పుట్టిన బిడ్డని ఎంతో ప్రేమిస్తారు. ఆ బిడ్డకి ఏ చిన్న తలనొప్పి వచ్చినా, కొద్దిగా జ్వరం వచ్చినా అస్సలు తట్టుకోలేరు. ఆ బిడ్డని వాడు ఎంతగానో ప్రేమిస్తారు. ఎంతగా ప్రేమిస్తారంటే ఆ బిడ్డ జ్వరముతో ఉంటే ఆ తల్లి ఆ రాత్రి అంతా నిద్రపోదండి, బిడ్డను కనిపెట్టుకొని కూర్చుంటుంది. తండ్రి పద్దాక లేచి కనిపెట్టి చూస్తూ ఉంటాడు. కారణం ఎందుకంటే వారిద్దరూ కూడా ఆ బిడ్డని ఎంతో ప్రేమించారు. మన మానవులు కదండి, మానవులైన మనకింత ప్రేమ ఉంటే ఈ సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకి ఎంత ప్రేమ ఉంటుంది. మనం ఈ లోకంలో అన్ని విషయాలు కూడా ఆలోచన చేసుకుంటాం, కానీ ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తను గురించి ఆలోచన మనకి రాదు. ఈ లోకంలో వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేసే మనలను ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడ ఏ పరిస్థితులు వల్ల మనం చూసే దేవుడు ఉన్నాడని మనం మర్చిపోతాం. నా జీవితంలోనండి నేను చిన్న పిల్లగా అంటే 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లి చనిపోయింది. నాకు 17 సంవత్సరాల వయసు వచ్చే తండ్రి చనిపోయాడు. తల్లి తండ్రి లేకుండా ఈ లోపల బ్రతకడం అంటే చాలా కష్టం. నా మటుకు నా జీవితాన్ని నేను చెప్పాలంటే అమ్మమ్మ, తాతయ్య, పిన్నమ్మలు, బాబాయిలు, పెద్దమ్మ, పెదనాన్న అందరూ ఉన్నారు. కానీ నేను వాళ్ళందరికీ చాలా భారంగా ఉండేదాన్ని. నా తండ్రికి భారంగా ఉండేదాన్ని. ఎంత భారంగా ఉండేదాన్ని అంటే కొంచెం చిన్నపిల్లలు ఆగం చేస్తారు కదా, చిన్నగా ఆగం చేస్తున్నా సరే మా అమ్మమ్మ ఏం చేసేదంటే, మాది నూజివీడు దగ్గర ఈదర గ్రామంలో మా అమ్మమ్మ తాతయ్య ఉంటారు. నన్ను మా అమ్మ చనిపోయిన తర్వాత నూజివీడు నుంచి తీసుకొని వచ్చారు. చిన్న ఆగం చేసిన వెంటనే ఏం చేసేదంటే ఒక పాలు ₹10 ఇచ్చేసి ఆ టైంలో అవి బస్సు ఎక్కిచ్చేసి మీ నాన్న దగ్గరికి పంపించేసేది. మా నాన్న దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా 2 రోజులే ఉంచుకొని ఇక్కడ ఉండకూడదమ్మా వెళ్ళిపోమని చెప్పేసి మా అమ్మమ్మ దగ్గర పంపించేసాడు. అంటే ఇద్దరు కూడా అటు ఇటు తిప్పుతా ఉండేవాడు. నాకేం అర్థమయ్యేది కాదు. ఇంటికి వచ్చేస్తే మా అమ్మ ఏంటి అప్పుడే అయిపోయిందా మీ నాన్న దగ్గర ఉండటం, మీ నాన్నకి ఎటువంటి ఇష్టం లేదా, ఇక తను ఎట్లాగో మాట్లాడేది. అలా మాట్లాడేటప్పుడు ఒక రోజున తను ఒక మాట అంది. ఏమందంటే, నా కూతురు బతికి నువ్వు చచ్చిపోయి ఉంటే నాకు చాలా బాగుండేది. ఆ మాట నాకు ఇప్పటికీ చాలా బాధ కలిగిస్తే, ఆమె చనిపోయింది లేదు, నా కూతురు చనిపోయి నువ్వు బ్రతికావు, నువ్వు చనిపోయి నా కూతురు ఉంటే మేము కష్టంలో ఉన్నప్పుడు నా కూతురు చాలా మంచిది, మమ్మల్ని ఆదుకునేది అని అన్నండి. అది ఆమె జీవితం. అది నేను చిన్నపిల్లని కాబట్టి నాకేం తెలియదు. ఒక రోజున ఒక విషయం ఏంటంటే, నా జీవితకాలంలో ఒక మాయని మర్చడం ఏంటంటే, మామూలుగా ఆడుకుంటా ఉంటే ఏదో చిన్న ఆగం చేసేసరికి తీసుకొచ్చేసి బస్సు ఎక్కించి వెళ్ళిపోయి మా ఇంటికి రావద్దని పంపించేసింది. నేను నూజివీడు వెళ్ళాను. నూజివీడు వెళ్ళేసరికి మా నాన్న అన్నయ్య, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. నూజివీడుకి రామన్నగూడెం అని 4 మైళ్ళ దూరంలో షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ ఫ్యాక్టరీ దగ్గర మా నాన్నను అన్నయ్య అక్కడ ఉంటున్నారు. మా పెద్దమ్మ అందరూ ఉన్నారు. నేను చిన్నపిల్లను కదా, ఈ రాత్రి ఉన్నమ్మా రేపు ఉదయం వెళ్దుగానని చెప్పి ఎవరు అన్నారు. మీ నాన్న అక్కడ ఉన్నాడు, వెళ్తే వెళ్ళిపో అని అన్నారు. అంటే నూజివీడు అండి మాది అప్సరా థియేటర్ ఇప్పుడున్న ఆ ఇంటి దాన్ని అనుకుంటుంది అనమాట మా ఇల్లు. అక్కడ నుంచి మేము బయలుదేరి బస్ స్టాండ్ దాటుకొని నడుచుకుంటా రాత్రి పూట 7, 8 ఆ ప్రాంతంలో మరి ఆ ఒట్టుడు బండ అయిందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిపోయాను, షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోయాను. రాత్రి 8 ఆ టైంలో మా నాన్న దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసరికి మా నాన్న ఉన్నటువంటి పాకలు, ఇప్పుడు మీరు 70 ఏళ్ళలో ఉంటున్నారు కదా,
చిన్న చిన్న పాకలన్నీ వేసుకుంటే అవి నాకు గుర్తొచ్చింది అనమాట. ఆ పాకల్లో ఉన్నారు, అవి ఏమైనా అంటే తగలబడిపోయింది. ఆ తగలబడిపోతే అదే టైం నేను వెళ్ళాను. మా నాన్నకి, మా వాళ్ళందరూ భక్తులు విగ్రహారాధన చేస్తారు కానీ మా నాన్నకి ఒక పిచ్చి ఉంటుంది. ఎన్టీఆర్ రామారావు అంటే చాలా ఇష్టం. ఎక్కడ చిన్న బొమ్మ కనిపించినా అది తీసుకొచ్చి గోడకు అతికించుకుంటాడు. అందులో ఆయన ముఖ్యంగా ఆయన నటించినటువంటి ఇవి చూసారా, కృష్ణుడు బొమ్మ, అవన్నీ కూడా తగలబడిపోతుంది. అదేంటని నేను వెళ్ళాను. ఇంకా నన్ను చూసి పడదోసేసాడు, ఎందుకు వచ్చావు, నీ మొహం చూస్తేనే నాకు దరిద్రం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ప్రేమ తాత్కాలికం. ఈరోజు మన వార్తల్లో చూస్తున్నామండి, కన్న తల్లి కసాయిది తనకి అన్నబిడ్డను చంపుకుంటుంది దినాన్ని, తల్లి తండ్రి తమ పిల్లలను పారేస్తున్న దినాలు, భర్తను భార్య నమ్మట్లా, భార్యను భర్త నమ్మట్లా. అంటే అక్రమం పెరిగిపోయి ప్రేమ చచ్చిపోయింది. ఈ ప్రేమ ఇప్పుడు కాదు, ఎప్పుడో మనిషిలో ఉన్న ప్రేమ తాత్కాలికమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అంటే మన అన్న నన్ను తోసేస్తే మా అన్నయ్య అన్నాడు, ఎక్కడికి వెళ్తుంది, మనతోనే ఉంటుంది ఇంటి చెల్లి అని అంటే, అక్కడ నేను వారం రోజులు ఉన్నానండి. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే, మా అమ్మమ్మ నన్ను తీసుకుని అక్కడ చర్చి ఉంటుంది, కంపాషన్ డబ్బులు అని చెప్పి తల్లి తండ్రి లేని వారికి, ఎక్కువ శాతం తండ్రి లేని వారికి వచ్చేవాడు. అయితే మా నాన్న బ్రతుకున్నప్పుడు కూడా ఈ పిల్లకి తల్లి తండ్రి ఇద్దరు లేరండి, మీరు డబ్బులు ఇస్తే చదివిస్తామని చెప్పి తీసుకెళ్ళింది. వాళ్ళు అన్నారు, ఒక 6 నెలల పాటు మన చర్చికి పంపించండి, సండే స్కూల్కి వస్తే మేము ఇస్తాం అంటే ఇంకా తప్పదు కాబట్టి పంపించింది అనమాట. మా వాళ్ళు నిజానికి ఎవరో కూడా మరి యేసయ్య అంటే ఇష్టపడేవాడు కాదు. అయినప్పటికీ వాళ్ళకి నేను భారంగా ఉన్నాను. నన్ను ఎలా వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఆమె మనసు ఉండేదేమో, నాకైతే తెలియదండి. అక్కడికి నేను ఒక 6 నెలల పాటు సండే స్కూల్కి వెళ్ళినా వాళ్ళేమి నన్ను పట్టించుకోలేదు, నా కంపాషన్ డబ్బులు ఇవ్వటం ఏవి చేయలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి మా చిన్నమ్మ నన్ను ఏం చేసిందంటే, నా దగ్గర ఉంచుకుంటానని చెప్పేసి నెల్లూరు అవతల గూడూరు దగ్గర నన్ను తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న కంపెనీలో పనికి పెట్టింది. ఆ పని చేసుకుంటా దాదాపు నా పెళ్లి వయసు వచ్చే వరకు అక్కడే ఉండిపోయాను. దేవునికి స్తోత్రం కలిగింది. తర్వాత వివాహం అయిందండి. వివాహం అయిన తర్వాత నా భర్తకి ఏంటంటే యేసుప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళాను. దైవజన్ నాకు బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ మాత్రం నా దగ్గర ఉంది, కానీ వేసే ప్రార్థన చేసుకోవడం తెలియదు. నాకు వివాహం అయినబట్టే పిల్లల పట్ల నేను మనసులో అనుకున్నాను, ప్రభు నాకు పిల్లల్ని ఇస్తే, అది కూడా మగ పిల్లలను ఇస్తే మగపిల్లల్ని ఇవ్వు, గొడ్రాలుగానే ఉంటాను, ఆడపిల్లలు మాత్రం ఇవ్వద్దని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహాకృపని ఒక్క బిడ్డను 2 బిడ్డలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగినాక ఒక అబ్బాయికి, ఫస్ట్ పుట్టిన అబ్బాయికి ప్రభు కుమార్ అని, తర్వాత పుట్టిన బిడ్డకి జీవన్ కుమార్ అని. అంటే నేనేమనుకున్నా, నాకు మగబిడ్డని ఇస్తే నీ పేరు పెట్టుకుంటానయ్యా అంటే ఇద్దరికి ఆయన పేరు పెట్టుకున్నాం. 91వ సంవత్సరంలో మరి దావేజాలు జోషన్నగా రేడియోలో వాక్యం చెప్తామంటే వాక్యం దాన్ని రక్షించబడ్డాను. వాక్యం విని అందుకు చర్చికి మాత్రం వెళ్ళాను, కానీ వాక్యము ద్వారా యేసయ్యను తెలుసుకున్నాను. యేసయ్యను తెలుసుకున్న తర్వాత నా జీవితం మారిపోయిందండి. ఎందుకంటే ఈ లోక ప్రేమలో తాత్కాలికమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకంలో మన ప్రేమలు కొద్దిగా ఉంటాయి. అందుకు ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి కొడుకు పోట్లాడుకున్నప్పుడు ఇద్దరి మధ్య ఆస్తులు కానీ ఎక్కడైనా నివేదాలు వచ్చేస్తాయండి. సంవత్సరం తరబడి వాళ్ళు మాట్లాడుకోరు. నిజం అంటారా కాదంటారా చెప్పండి? నిజం అంటారా? మాట్లాడుకోరు. కొంతమంది నాకు తెలుసు చనిపోయిన శవాలు కూడా చుట్టానికి వెళ్ళరు. కానీ దేవుడు అండి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు ఉదయింప చేసి అందరికి గాలి వెళ్తూ సమానంగా ఇస్తున్నాడు. ఎవరి ప్రేమ గొప్పదండి? దేవుని ప్రేమ గొప్పది. మనుషుల ప్రేమ తాత్కాలికమైంది. మనము మనుషుల ప్రేమ కోసం ఆశపడతాం, ధనవంతుల ప్రేమ కోసం ఆశపడతాము, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తే రాజకీయ నాయకులకు ప్రేమ కోసం ఆశపడతాము. అంటే వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళ వెంట తిరిగితే వాటిచ్చే నాకు ఉపయోగం అని చెప్పేసి మనవాళ్ళు అండి. మీకు కొంచెం బాధ కలిగిన నిజం చెప్పాలిగా చెప్తున్నాను, వాళ్ళ ప్రేమల కోసం ఆశపడతాం, క్యూ కట్టుకుంటాం.
కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుని ప్రేమ కోసం ఆశపడి దేవుడి కోసం నిలబెడితేనండి ఎక్కడ నిన్ను సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును. అదే నా జీవితం. నన్ను కన్న తండ్రికి నేను భారం అయ్యాను, పెంచిన తల్లికి భారం అయ్యాను. మా తాతయ్య ఒక్కడికి నేను చాలా ఇష్టం. మా అమ్మమ్మ ఏమన్నా సరే నన్ను మాత్రం చాలా ప్రేమగా చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మా తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టం అంటే నేను చెప్పుకోలేను. తల్లి లేని పిల్ల. నన్ను మా పిన్నమ్మ తీసుకెళ్తాడు. మా బాబాయ్ని పిలిచి, పిల్లని మీరు తీసుకెళ్తున్నారు, పొరపాటున పిల్లని బయటికి పంపించొద్దని చెప్పారు. పొరపాటున మీ దగ్గర అట్టు పెట్టుకుని బయటికి ఒక్కదాన్ని అక్కడికి పంపించొద్దు అంటే మా బాబాయ్ అంటారు, మీ నాన్న పిలిచి పిల్ల బాగా జాగ్రత్త అని చెప్పాడు కాబట్టి ఆ పిల్లని నువ్వు ఎక్కడికైనా పంపిస్తే ఒప్పుకోనని నేను అంటే విలువిచ్చారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 91వ సంవత్సరంలోనండి దేవుని ఒక వాక్యం ద్వారా నేను రక్షించబడ్డాను. దేవుడు అంటే ఏంటో అంతవరకు నాకు తెలియదు. మామూలుగా మేము చేసే ఏంటంటే రోజండి, అప్పుడు నాకు ఇప్పుడు అంతగా తెలియదు, ఎందుకంటే నేను ప్రభువులో ఉన్నాను కానీ పట్టించుకోవట్లేదు. అప్పుడు మామూలు ఏంటంటే ఒక శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామికి మా అమ్మ పూజ చేసి అంత పూజలు చేసేవాడు కాదు, కానీ పండుగలకి చేసేవాడు. అంతగా విగ్రహార్థన చేసిన కుటుంబం అయితే కాదు. కానీ ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి బ్రతకడం కోసము ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు బ్రతికారు. అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నానో నా భర్త ఏం చేశాడంటే, నువ్వు పొరపాటు వేస్తూ ప్రభు అని చెప్పేసి ఆయన పేరెత్తి నువ్వు ఊరుకో, నువ్వు కాళ్ళు తీసేస్తాను చాలా దారుణంగా మాట్లాడేవాడు. నేను రేడియోలో వాక్యం విని దాదాపు 91వ సంవత్సరము జూన్ నెలలో వేసిన తెలుసుకుంటే 95 జనవరి 18వ తారీఖు వరకు బయట నేను ప్రార్థన చేసుకున్న విషయం ఎవ్వరికి తెలియదండి. దేవునికి స్తోత్రం కలుగునాక ఆ దినాన ప్రార్థన చేసుకుంటాను. నేనేం చేశానంటే, అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఈ రోజు మేము బాప్తిస్తాలు ఇస్తున్నాం, ఎవరైనా తీసుకుంటే రండి అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నా భర్త గారు పనికి అక్కడికి వెళ్ళిపోయారు. కాముగా ఒక సంచి తీసుకొని ఒక చీర పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడ దైవజనుల దగ్గరికి రమ్మ, నేను బాప్తిస్తాను తీసుకుంటాను. నా రక్షణ రహస్యము, నా ప్రార్థనా జీవితం రహస్యము. నేను తీసుకున్న బాప్తిసం కూడా ఎవరికీ తెలియదు. అంటే అప్పుడు ఆమె అమ్మ మరి ముగింపు అయిపోతుంది కదా అంటే, అక్కడ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సంజీవ్ శేఖర్ గారు అని, అక్కడ నేను తీసుకెళ్తాను, అక్కడ సైకిల్ తీసుకున్నాడు. అక్కడ ఎబినేజర్ గారు అని గొప్ప దైవజనుడు, ఆయనకి లాస్ట్ అమ్మాయికి పైకి వస్తున్నాడు, కాకేశాడు, రావద్దని ఇంకొక అమ్మాయి వస్తుంది ఆగండి అని. అక్కడ లాస్ట్ నాకు బాప్తిసం ఇచ్చారు. అప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభు ఇప్పుడు వరకు నేను రహస్యంగా ఉన్నాను, నీ చిత్తం అయితే నన్ను బయటికి పంపించు ప్రభు. అప్పటి వరకు నా భర్త సాధ్యమైనంత నన్ను ప్రేమగానే చూశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని ఒక కార్య ఆరాధనకి అంత మొదలు పెట్టానో టార్చర్ పెడతా మొదలు పెట్టాడు. ఏమంటున్నాడు అంటే, దిక్కు మొక్కు లేదని నాకు అంట కట్టారు, ఈ దిక్కు మొక్కు లేదని నాకు అంట, ఇదే మాట అనేవాడు. తర్వాత మీ అనుభవం నేను చేస్తున్న చిన్న తాతయ్య అమ్మమ్మ అనమాట, ఆమె కూడా ఏం చేసింది, అంతకుముందు నన్ను చాలా ప్రేమించేది. ఎప్పుడైతే ఆ కోడలయ్యా నాతో మాట్లాడుతూ మానేసింది. కానీ ఎవరి ప్రేమ ఉన్నా లేకపోయినా దేవుని ప్రేమ నాకు బహుగా దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు రక్షించబడ్డానో రాత్రుళ్ళు నైట్ అంతా నాకు నిద్ర పట్టేది కాదు. నేను ఎందుకంటే అంతకుముందు దేవుడు అంటే తెలియదు. దేవుడు తెలుసుకున్న తర్వాత ప్రభువా నేను తెలుసుకున్నాను, ఇదిగో నేనేం చేయాలో తెలియదు, కానీ నా జీవితం మూసేలోపు నాలాంటి వాళ్ళని అనేక మంది తీసుకురావాలి, ఏం చేస్తావో తెలియదు అని ప్రార్థన చేసేదాన్ని. గుడ్డి ఉంటే కరెంట్ లేదండి ఇంటికి, మా ఆయన చూస్తారు లైట్ తీసే చీకట్లో మోకరించి అర్ధరాత్రి 1 గంటకు లేచి తెల్లవాళ్ళు ప్రార్థన చేసేదాన్ని. అలా ప్రార్థన చేస్తూ తర్వాత దేవుడు నా ఇద్దరు బిడ్డను పెంచుకునే కృపించాడు. నేను ఎక్కువ లోతుకి వెళ్ళలేదు. పెంచుకున్న తర్వాత నా పిల్లలిద్దరిని నేను ఒకటి అడిగా, నాకు చదువుకొని చాలా కోరుకుండేది. అయ్యా నా పిల్లలిద్దరు నేను చదివించుకోవాలి, ఎలా చదివించి కృపిస్తావు అని ప్రార్థన చేసుకుంటే నా భర్త అన్నాడు, నువ్వు పిచ్చి వేషాలు అయ్యొద్దు, నువ్వేమన్నా కట్నం తీసుకొచ్చావా, 3000 తీసుకొచ్చావు, ఎక్కడ చదివిస్తావు, 10th వరకు వాళ్ళు చదివించే, పెద్ద కుమారుడు బక్కగా ఉంటాడు కాబట్టి మిషన్ నేర్పిస్తాను, చిన్న కుమారుడు కొంచెం బొద్దుగా ఉంటాడు కాబట్టి టాపీ పనికి పెడతాం. ఇదే మాట అంటున్నాడు. నేనైతే ఏం మాట్లాడాలి, ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుని కొంత ప్రార్థన చేసి వారికి చెప్పారు, ప్రభా నేను నిన్ను నమ్ముకున్నాను, నన్ను నమ్ముకోలేదు కదా, నా బిడ్డలను నా స్థితిలో ఉండకూడదు. నా భర్త కూలి పని చేసుకుంటున్నాడు, నా
భర్త స్థితిలో నా పిల్లలు ఉండకూడదు, నువ్వు ఏమి చేస్తావు అని చెప్పి ప్రార్థన చేశానండి. అద్భుతంగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నా కుమారుడు, నేను ప్రార్థన చేసిన దేవుడు మాట్లాడాడు, నీ పెద్ద కుమారుడు MCA చేస్తాడు, చిన్న కుమారుడు MBA చేస్తాడు అని చెప్పాడు. దానికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు మాట్లాడతాడండి. ఎందుకంటే మనము మన సోదంతా తీసుకెళ్ళి పక్కలో చెప్పుకుంటే టైం తీసుకుంటాం. అయ్యా అది ఇదని చెప్పి ఆడగలిగి చెప్పుకుంటాం, దేవుని దగ్గర చెప్పుకోం. మన కష్టం ఏదైనా, మన బాధ ఏదైనా, మన సమస్య ఏదైనా మన దేవుడు చెప్పుకున్నప్పుడు సమస్త బైబిల్ కింద ఒక మాట ఉంటుంది, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. తగిన కాలం ఉందంటే ప్రతి జీవికి మనం అండి, మనం మనుషులము, మనం మొరపెడుతున్నాం, మన చేతులు చాపుతున్నాం. ఈ చేతులు చాపు దేవుని వైపు కళ్ళెత్తుతే, ప్రభువా సృష్టికర్త మాకు ఆకలిస్తుందయ్యా అంటే సర్వజీవులకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడండి. ఒక్క జీవి నాకు ఆకలిగా లేదు మనకు స్ట్రైక్ చేస్తుందా? లేదండి. చక్కగా తింటాయి, ఆడుకుంటే మనం ఎక్కిరిస్తే మనకు అర్థం కాదు. ఎందుకంటే అవి చక్కగా ఉదయం మనకంటే ముందుగా లభిస్తూ దేవుని స్తుతిస్తాయి. అవి దేవుని గణపరుస్తూ ఉంటే మన దేవుని గణపరచలేము. మనం ఎప్పుడో 7ంటికో 8ంటికో లెగుస్తాం, యేసయ్యా రాత్రంతా పడుకున్నాను, ఈ పగలంతా ఒక చిన్న మాటతో బయలుదేరుతాం బయటికి. కానీ అండి, నోరు లేని జీవులు మనకంటే ముందు లెగుస్తాయి, మనకంటే ముందు దేవుని స్తుతిస్తాయి అండి. అది బైబిల్ వాక్యము. ఇంకొకటి ఏంటంటే, దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు, నేను అబద్ధం చెప్పట్లా. ఒకనొకటి నాకు భయంకర జ్వరం వస్తే నిద్ర పట్టట్లేదు. మా ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉంది, ఆ కొబ్బరి చెట్టు మీద చిన్న చిన్న పిట్టలు అవి ఉదయకాలం వేసి దేవుని స్తుతిస్తూనే, అవి స్తుతించేటప్పుడు వాటి భాష నాకు వినబడుతుంది. నాకు తెలుగే, ఇంకేమీ రాదు, కానీ అవి మాట్లాడేది నాకు తెలుగులో అర్థమైపోతుంది. ఒక కోడి గంప కిందండి కుక్కరోక్కు అని కూస్తుంటే నాకేమనబడుతుందంటే, గొప్ప దేవా అని చెప్పది కాకేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునప్పుడు ఒక పిచ్చిక మా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి, చాలా రకాల పిచ్చులు ఉంటాయి. అవి చక్కగా పాడవాడి గొంతు కూడా చాలా మధురంగా ఉంది, మన స్వరాలు సరిపో. అవి ఏమని పాడుతున్నాయి అంటే, ఏసయ్యా 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 అని చెప్పేసి పాడతాయి. ఏసయ్యని తెలుసుకున్న తర్వాత అండి, ఆయన నాకు ఇచ్చిన మొట్టమొదటి ఆధిక్యత ఏంటంటే, ఎక్కడ సిగ్గుపడ్డాను అక్కడ తలెత్తుకు మొదలు పెట్టాడు. ఆయన గురించి ఆయన ఇక్కడన్నా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు వాక్యంతో టగటగా రాసేసుకున్నదాన్ని, దాన్ని పాటగా మంచుకున్నదాన్ని దేవునికి. అంటే అలా 100 కొద్ది పాటలు రాసి కృపించాడు. నేను అడిగాను, అయ్యా నాకు పాటలు ఇచ్చావు కదా, నాకు ఒక కోరిక, సువార్త గాయకురాల్ని కావాలి. దేవుడు అద్భుతం ఏం చేశాడంటే, ఆ పాటలను మరి గుంటూరులో ఉంటాడు ఆయన, గోటికల జాషువా గారని, ఆయన సంగీతం ద్వారా దాదాపు 4 ఆల్బమ్స్ చేపిస్తే, మరి విజయవాడలో ఉంటారు JK గారు అని చెప్పి, శాంతివర్ధన్ గారు, ఆయన దగ్గర ఒక ఆల్బమ్ చేయించి కృపించాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే నిషేధించిన రాళ్ళని దేవుడికి మూలక తలరాయి చేస్తాడు. లోకంలో మనం ఎంతో మంది తృణీకరించవచ్చు, దేవుడు తృణీకరించాడు. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. పౌలు గారు అంటాడు కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. నాలో ప్రేమ లేకపోతే, ఇదిగో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని బైబిల్ అంతా ప్రకటించిన ప్రేమ లేనటువంటి వ్యర్థుడు అన్నాడు. అక్కడండి దేవుడు నాకు నేర్పింది ఏంటంటే, ప్రేమ అంటే ఏంటో దేవుడు అర్థం చేశాడు. నా తల్లి నాకు తెలియకుండా చనిపోయింది. ఎవ్వరి ప్రేమ దొరకని నాకు యేసయ్య ప్రేమ అంటే బ్రతికించిందండి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ప్రేమల గురించి అనేకమైన గీతాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఒక పల్లవి పాడతానండి. ప్రేమన్నది ఉందని, ఆ ప్రేమే ప్రభువని, ఈ లోకానికి నన్ను చాటనిమ్మయా, ఈ లోకానికి నన్ను చాటనిమ్మయా. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మితిలేని మించిన ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ. తల్లి ప్రేమ
దేవునికి స్తోత్రం కలుగును కాకండి. దేవుడు నాకు వరాలు యోగ్యతలు అన్నీ ఇచ్చాడు. అవి పొందుకున్న తర్వాత శత్రువులు కూడా ఎక్కువైపోయారు. సావకులు శత్రువులు అయ్యారు, విశ్వాసులు శత్రువులు అయ్యారు. సరే, భర్త అంటే దేవుడు తెలియదండి, కానీ పరిచయం చేసేవాడు ఏ విధంగా చేస్తున్నాయన. ఇప్పుడు అయ్యగారి దగ్గర విశ్వాసులు ఉన్నారు. మీరు ఒక తలాంతులు కలిగి ఉంటే మీ దైవజనులు సంతోషించి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించాలి. అప్పుడు మీరేం చేస్తారు? మీ దైవజనులు మనసారా ప్రేమిస్తారు. కానీ ఎవరు అడ్డుపడిందంటే దేవుడు తన పని మాత్రం తను చేసుకుంటూ వెళ్ళాడు. ఏ సమయం ఏది చేయాలి నా జీవితంలో చేస్తూ వచ్చాడు. నా కుమారుని ఆశీర్వదించాడు. నా భర్త నన్ను బయటికి వెళ్ళడానికి లేదు, నేను ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను రక్షించవు కదా, అనేక ద్వారాలు తెచ్చి నేను నీ పని చేయాలి. ఏం చేస్తామంటే అన్ని ఇంట్లో ద్వారం తెచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. ఇంట్లోనే సంఘం ఇచ్చాడు, ఇంట్లోనే పరిచయం ఇచ్చాడు, అన్ని ఇంట్లోనేనండి. 2013 సంవత్సరంలో టీవీలో వాక్యం చెప్పే కృప ఇచ్చాడు. 14 ప్రోగ్రాలు వాక్యం చెప్పే కల్వరి ఛానల్లో. 2015 సంవత్సరంలో శాటిలైట్ ఛానల్లో 9 ప్రోగ్రాలు వాక్యం చెప్పే కృప ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి అంటే 5 నెలలు ఇక్కడ ప్రార్థనా ఛానల్ విజయవాడ ఏరియా అంతా వస్తాను, ఆ ఛానల్లో వాక్యం చెప్పే కృప ఇచ్చాడు. అంటే ఎవరు అడ్డుపడినా నాలో ఆయన ఏదైతే నిర్ణయించాడు, నేను ఏ పని చెయ్యాలని దేవుడు నిర్ణయించాడు ఆ పని ఆయన చేపిస్తాడండి. ఒకటి, నరులను నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా జరగని ఒకే ఒక ఆశ్రయ దేశీ దగ్గర నేను చూస్తాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నా జీవితంలోనండి ఎవరు త్రోసివేసిన, ఎవరు నిందించిన ఒక్క విషయం అతిశయం కాదు. నన్ను బహుగా తిరస్కరించిన మా అమ్మమ్మ తర్వాత మంచిగా వివాహం చేసింది, ప్రేమించింది, కానీ దేవుని ఉగ్రతకు గురైందండి. తన కోడలు ఇంట్లోంచి వెళ్ళకూడదు, వెళ్ళిపోయిందో తెలియదు. నేను చాలా ఏడ్చాను. అయ్యా నేనంటే నీ ప్రేమను తెలుసుకున్నానయ్యా, మా అమ్మమ్మకి నీ ప్రేమ తెలియదయ్యా, ఎక్కడుందో తీసుకురా ప్రభా. చాలా ప్రార్థన చేసి ఏడ్చాను, కానీ ఆమె ఏమైపోయిందో దేవుని ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకోలేదండి. కానీ ఎక్కడైనా దేవుడి క్షేమంగానే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే తన పిల్లల పక్షంగా ఆయన అండి కార్యము చేస్తాడు. అలాగే నా పక్షంగా కూడా ఆయన కార్యము చేశాడు. ఎందుకంటే నా గురించి కొన్ని మాటలు చెప్పాలి కాబట్టి భోజనం టైం అయిపోయింది. అందరూ చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుని చిత్తం అయితే మరి ఇంకెప్పుడన్నా వస్తే అప్పుడు వివరంగా నా సాక్ష్యం చెప్తానండి. దేవుడి కొద్ది మాటలు దీవించండి.